ఈరోజు ఏంటండి? మదర్స్ డే, తల్లుల దినోత్సవం. ఇక్కడున్న తల్లులందరినీ ఒక్కసారి లేచి నిలబడాలని ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ ద మదర్స్ టు ప్లీజ్ స్టాండ్. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తల్లి గారు సత్య విజయ్ కుమార్ గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, ఇక్కడున్న తల్లులైన మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. తల్లి అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక దైవజనుడు ఏమంటాడంటే, అ మదర్ కెన్ మేక్ హర్ సన్ యాజ్ అ నీరో ఆర్ అ హీరో ఆర్ ఎ జీరో. తల్లంట కుమారుడిని నీరో చక్రవర్తి అంటే చాలా తెలివి తక్కువతనంతో, మూర్ఖత్వంతో రోమా సామ్రాజ్యాన్ని ఇబ్బందుల్లో పెట్టిన, దేవుని ప్రజల్ని ఇబ్బందుల్లో పెట్టి నీరో చక్రవర్తి లాగానే చేయగలదంట. లేదంటే ఒక హీరో లాగా ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దగలదు. లేదంటే ఒక జీరో లాగా ఎందుకు పనికిరానట్లు కూడా చేయగలదు. అది తల్లి చేతిలో అంత సామర్థ్యము ఉంది. ప్రియమైన తల్లులారా, మిమ్మల్ని అందరి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవుడు మీకు శక్తిని, ఆరోగ్యమును, ప్రార్థనాత్మను, దీర్ఘాయుష్ను, ఆయన కృపను, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచి మీ కుటుంబంలో మీకు ఇచ్చిన బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి, ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలందరని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది. ఆ వాగ్దానము ఇక్కడున్న ప్రతి తల్లి పక్షంగా నెరవేరాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇక్కడున్న సహోదరులు ఇంకా తల్లులు కావాలని ఆశిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, తప్పకుండా దేవుడు మా అందరి జీవితంలో కార్యం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా నిశ్చయంగా కార్యం చేస్తాడు. మీ బిడ్డల్ని ఎత్తుకొని దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు కృప చూపిస్తారు. ఒక్కసారి ఇక్కడున్న తల్లులందరి కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. తల్లుల దినోత్సవంలో నాయన ఇక్కడున్న ప్రియ సహోదరులందరినీ బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆత్మీయ తల్లి గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, దీర్ఘాయుష్ను మీరు ఇవ్వండి. వారి ప్రార్థనలను బట్టి, వారి బిడ్డలను నీ కొరకు పెంచి ఈ ప్రపంచానికి గొప్ప దైవ సేవకులుగా వారు అందించిన విధానమును బట్టి నీకు స్తోత్రం. సంఘం కొరకు వారు చేసిన ప్రతి ప్రార్థన కూడా మీరు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి తల్లిని నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా వారిని బలపరచండి. తల్లిగా నాయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కొన్నిసార్లు వచ్చే అలసట, చికాకు, విసుగుదల, నిరాశ, కృంగుదల అన్నీ నీకు తెలుసు ప్రభా. తల్లులముగా మేము ఎంత బలహీనమో నీకు తెలుసు. కానీ మమ్మల్ని బలపరిచేవాడవు నీవే, మమ్మల్ని స్థిరపరిచేవాడవు నీవే. నీవు మాకు ఇచ్చిన బిడ్డలను నీ కొరకు పెంచడానికి ఇక్కడున్న ప్రతి తల్లికి నీ జ్ఞానం ఇవ్వండి, నీ సహాయం ఇవ్వండి. మోకాళ్ళ ప్రార్థన మా అందరికి ఇవ్వండి ప్రభా. మా కుటుంబాల కొరకు, మా దైవజనుల కొరకు, మా సంఘము కొరకు, మా దేశము కొరకు మోకాళ్ళ ప్రార్థన చేసే తల్లులుగా ఇక్కడున్న ప్రతి తల్లిని ప్రార్థన ఆత్మతో దేవాను అభిషేకించిన ఆయన మాదిరికరంగా మేమందరము జీవించి మా బిడ్డలకు ప్రభా మేము దీవెనకరంగా నాయన ఉండగలుగునట్లు సహాయం చేయండి ప్రభా. ఆనాడు మరియ యొక్క త్యాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. నీ తల్లిగా ఆమె ఉండడంలో ఆమె పోషించిన పాత్ర గొప్పదయ్యా. ఆమె చేసిన త్యాగం గొప్పది ప్రభా. తల్లులముగా ప్రభా మా బిడ్డల యొక్క రక్షణ కొరకు మేము ప్రయాసపడే వారముగా, ప్రార్థించే వారముగా, కన్నీరు కార్చే వారముగా నీ కృప మాకివ్వండి. ఇక్కడున్న ప్రతి తల్లిని ధన్యురాలను అనిపించుకొని కృప మీరు దయచేయండి. ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ ఇక్కడున్న ప్రతి తల్లికి ఇవ్వండి నాయన. ఏ తల్లులు బలహీనంగా, అనారోగ్యులుగా ఉన్నారో వారిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయమని మరొకసారి ప్రభా మరి ఇక్కడున్న తల్లులందరినీ నీ ఆశీర్వాదకరమైన హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీరు ఎందుకు తల్లులుగా ఉంచారో ప్రభా, ఆ మీ ఉద్దేశము, నీ చిత్తము నెరవేర్చే కృప మా అందరికీ సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి మిగతా వారు మరి ఒకసారి చప్పట్లు కొడదామండి తల్లులందరికీ. యా మదర్స్, హ్యాపీ మదర్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. నెవర్ గెట్ టైర్డ్, డు నాట్ గివ్ అప్. ఎప్పుడైనా విసుగుదల వచ్చినా, పిల్లలతో నిరాశ వచ్చినా కృంగిపోవద్దు. దేవుని వైపు చూస్తే నూతన బలం ఇస్తాడు. ముందుకు సాగుదాం. మన బిడ్డలందరినీ కూడా దేవుని కొరకు సంపాదించి రక్షణ ఓడలో చేర్చబడాలండి మన కుటుంబాలు. అదే మన ఆశ. ఆనాడు నోవహు కుటుంబం 3 కుమారులను ఆ తల్లి ఓడ ఎక్కించింది. అంటే నోవహు ఓడ కట్టడంలో ఆయన పాత్ర ఎంత గొప్పదో, నోవహు భార్య యొక్క పాత్ర కూడా అంతే గొప్పది. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఆమె గురించి మనం చదవం. కానీ ఇక్కడున్న ప్రతి తల్లి కూడా మరి నోవహు భార్య వలె మరి భర్తకు సహకరిస్తూ దైవికంగా కుటుంబాన్ని కట్టడంలో మరి నిర్మించడంలో దేవుడు తన మెండైన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. సమయంలో ఆత్మీయ తండ్రి గారు అపోస్తలుడు జోసెఫ్ విజయ్ కుమార్ గారు దేవుని వాక్యం మనకు అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుని ఆహ్వానిద్దాం.